హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో జాక్ కొంచెం క్రాక్ మూవీ రివ్యూ చేసేద్దాం. మూవీ ప్లాట్ వచ్చేసి పాబ్లో నెరూడా అలియాస్ జాక్ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. అతనికి 9 to 5 జాబ్ చేయడం మీద నమ్మకం ఉండదు. అతని వన్ అండ్ ఓన్లీ టార్గెట్ రా ఏజెంట్ కావడమే. అతను ఒక రా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఆ జాబ్కి తను సెలెక్ట్ అయినా నమ్ముతాడు. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని టెర్రరిస్టులను పట్టుకోవాలని టార్గెట్తో బయలుదేరుతాడు. అదే టైంలో రా ఏజెంట్లు ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ని పట్టుకొని దేశంపై ప్లాన్ చేసిన భారీ అటాక్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. మిగిలిన కథ జాక్ రా టీంలో ఎలా జాయిన్ అయ్యాడు, టెర్రరిస్ట్ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్టాప్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తాడనే దాని చుట్టూ తిరుగుతుంది. ఇక ఏం వర్కౌట్ అయినా ఏం వర్కౌట్ అవ్వాలో చూసేద్దాం. బొమ్మరిల్లు భాస్కర్ గారితో వచ్చిన ప్రాబ్లం ఇదే. స్టోరీ బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ దగ్గర పోతుంది. ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసి ఉండొచ్చు. సిద్ధు ఇంకా టిల్లు ఇమేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మూవీ చూస్తున్నంతసేపు అదే ఫీల్ వస్తుంది. బట్ హీ డిడ్ ఇస్ బెస్ట్. వైష్ణవి క్యారెక్టర్ ఉండాలి అన్నట్టు ఉంటుంది, బట్ స్టోరీ టర్న్ అవడానికి తనే రీజన్ అవుతుంది. నరేష్ గారు సిద్ధు ఫాదర్గా బాగా చేశారు, అండ్ సిద్ధు మదర్గా చేసిన ఆవిడ కూడా మంచిగా చేశారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని చూస్తుంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మేబీ వాళ్ళు వాంటెడ్గా అలా డిజైన్ చేసి ఉండొచ్చు. సుబ్బరాజు గారు తనకిచ్చిన క్యారెక్టర్లో బాగా చేశారు. తనకి అండ్ సిద్ధుకి మధ్యలో కామెడీ సీన్స్ పర్లేదు. అండ్ మిగతా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు దే డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మిగతా మాట్లాడుకుందాం. లాజిక్స్ అయితే ఓవర్ ద హెడ్ వెళ్ళిపోతాయి. సిద్ధు క్యారెక్టర్ చేసేవన్నీ తనకి కన్వీనియంట్గా ఉంటాయి. అసలు అలాగో అర్థం కాదు. ఓపెనింగ్లో అండ్ అక్కడక్కడ యూజ్ చేశారు, ఎందుకో తెలియదు. గ్రీన్ స్క్రీన్ సీన్స్ అయితే అవి గ్రీన్ స్క్రీన్స్ యూజ్ చేసి తీశారని తెలిసేలా ఉంటాయి. ముందుగా చెప్పినట్టు స్టోరీ బాగుంటుంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ బాగాలేదు. బట్ చూడొచ్చు, ఒక టైంపాస్ మూవీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఒక లుక్ వేసేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.